హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పన్నీర్ చేసే విధానం చూపిస్తున్నాను అనమాట. ఇంట్లోనే మనము స్వయంగా ఏం కెమికల్ లేకుండా నీట్గా తయారు చేసుకుంటాం అనమాట. చూడండి, ఇలా 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట. నేను 2 వాటర్ ప్యాకెట్లు తీసుకుంటే మనకు ఏ క్వాలిటీలో ఎంత వస్తుంది అనేది చూపిస్తాను మీకు. చూడండి, 2 పాల ప్యాకెట్లు ఇలా తీసుకొని ఇలా ఒక లోతైన కడాయిలో పెట్టేసుకోవాలన్నమాట. ఏం వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదు. చూడండి, మొత్తం ఇలా కాంచుకోవాలన్నమాట. పాలు వచ్చేసి బాగా కాగాల. ఇలా స్టవ్ ఆన్ చేసి పన్నీర్ వచ్చేసి చాలా మంచిదండి. ఇది మన హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. పన్నీర్ ఇంట్లోనే తయారు చేసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం బయట నుంచి తెచ్చుకునే దానికన్నా అప్పటికప్పుడు చేసుకొని మనం ఏమైనా కర్రీస్ కానీ ఏదైనా ట్రై చేసుకోవచ్చు అనమాట. చూడండి, మొత్తం పాలు ఇలా అంత కాగినాయి కదా, బాగా కాగాలన్నమాట. పాలు ఎంత కాగితే అంత బాగుంటుంది పన్నీర్ మనకు టేస్ట్. ఇప్పుడు లెమన్ తీసుకోవాలన్నమాట. నేను 2 లీటర్లకు 3 లెమన్లు తీసుకున్నాను అనమాట. 3 నిమ్మకాయలు తీసుకున్నా. 3 అయితేనే పర్ఫెక్ట్గా మనకు ఇరిగిపోయి మనకు పన్నీర్ తయారవుతుంది అనమాట. పాలంతా ఇరిగిపోతుంది అనమాట బాగా. చూడండి, పెట్టి మంట హైలోనే పెట్టుకోవాలన్నమాట. బాగా హైలోనే పెట్టేసి ఇలా మనం గెరటితో తిప్పేస్తూ ఉంటే మొత్తం పాలన్నీ ఇరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, అప్పుడు మనకు పన్నీర్ తయారైపోతుంది అనమాట. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేయండి. 10 మందికి ఈ రెసిపీ రీచ్ అవుతుంది అనమాట. నేను ఇంకొంచెం నిమ్మరసం తక్కువ అయిందని వేసుకున్నాను అనమాట. మీరు చూసుకొని వేసుకోవచ్చు. చూడండి, మొత్తం ఇలా కలబెట్టుకోవాలా. అంతా ఇలా తిప్పుతూనే ఉండాలి. మంట మాత్రం హైలోనే ఉండాలి అనమాట. చూడండి, బాగా ఇరగడం స్టార్ట్ అవుతుంది కదా. మనకు పాలు ఎంత బాగా కాగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. పాలు కూడా బాగా ఇరగడం మనకి ఎక్కువ వస్తుంది పన్నీరు. చూడండి, పర్ఫెక్ట్గా మనకి ఇరిగిపోయి వాటర్ అనేది పక్కకు తేలాయి కదా. ఈ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు మనం పొయ్యి మీదనే పెట్టాలన్నమాట. స్టవ్ ఆన్లోనే ఉండాలా. ఈ వరకు రావాలన్నమాట. ఇలా వాటర్ అన్నీ రావాలా. ఇలా వాటర్ అన్నీ వచ్చిన తర్వాత మనకు పన్నీర్ అంతా ఇలా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక గిన్నెకు పెట్టేసుకుందాము. అందులో ఇదంతా మొత్తం మనం వంపేసుకుంటే వాటర్ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. మన పన్నీర్ అంతా మొత్తం ఇలా తయారవుతుంది అన్నమాట. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. మీరు కూడా చేసుకోవచ్చు పన్నీర్ ఇంట్లోనే. ఎంత కష్టపడాల్సిన అవసరమే లేదు. చూడండి, మొత్తం అంతా ఈక్వల్గా ఇలా వేసుకున్న తర్వాత మనము వాటర్తో కడుక్కోవాలన్నమాట. శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కోవడం వల్ల దీంట్లోనే లెమన్ కానీ ఏమన్నా ఉంటే కనుక అంతా శుభ్రంగా వెళ్ళిపోతుంది. ఇలా తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. పన్నీర్ బాగా తెల్లగా రావాలన్నమాట. మొత్తం ఇలా కడిగిన తర్వాత అంతా క్లాత్ని ఇలా మర్చేసి మనం శుభ్రంగా వాటర్ అంతా మొత్తం పిండేసేయాలన్నమాట. ఎక్కడే కానీ ఒక్క చుక్క వాటర్ కూడా ఉండొద్దు. అంతా డ్రై చేసేయాలి. అంతా ఇలా పిండాలి మనం చేత్తో. మొత్తం ఇలా పిండేస్తే చూడండి, మొత్తం ఇలా పిండటం వల్ల మనకి బాగా గట్టి పడుతుందన్నమాట. అప్పుడు చూడండి, ఇలా పన్నీర్ అంతా వాటర్ ఏమీ లేకుండా పిండేసుకుంటున్నాను కదా. ఇలా మీరు కూడా అలానే పిండేసుకోండి. ఇలా పిండేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మనం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్, రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్. నేను రౌండ్ షేప్లో పెట్టుకుంటున్నాను అనమాట. నాకు రౌండ్ షేప్లో కావాలి కాబట్టి. చూడండి, అంతా మొత్తం నీట్గా ఇలా స్కెప్ చేసుకోవాలా. ఇప్పుడే ఇలా మొత్తం ఒత్తేసుకున్న తర్వాత క్లాత్ను మళ్ళీ మనం నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఫోల్డ్ చేసేసి ఇలా గట్టిగా నేను రౌండ్ స్క్వేర్ పెట్టాను కాబట్టి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇందులో మనము బరువైంది పెట్టుకోవాలన్నమాట. మా ఇంట్లో చిన్న రోల్ ఉందన్నమాట, అందుకని చిన్న రోల్ పెట్టుకుంటున్నాను అనమాట. మీరు ఏదన్నా ఇలా గిన్నె యూజ్ చేసి ఇలా వాటర్ నిండా పెట్టుకోవచ్చు బరువు. మా ఇంట్లో చిన్న రోల్ ఉంది కాబట్టి నేను రోల్ యూజ్ చేస్తున్నాను. ఇలా రోల్ పెట్టాను అనమాట. ఇలా 4 గంటలు వదిలేయాలన్నమాట. వదిలేస్తే మనకు పన్నీర్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూద్దాం రండి. ఇప్పుడు 4 గంటల తర్వాత పన్నీర్ ఏ షేప్లోకి వచ్చిందో మీకు చూపిస్తాను. మనం ఫస్ట్ పొడిగా వేసాం కదా. చూడండి, వావ్, సూపర్గా తయారైంది కదా. 4 గంటల తర్వాత
మనము ఇప్పుడు పన్నీర్తో మనం కర్రీ చేసుకోవచ్చు అనమాట. మనం షేపులు కట్ చేసుకోవాలి. చూడండి నీట్గా తయారైంది కదా, పన్నీరు బాగా వచ్చింది కదా. అలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం సింపుల్గా. మనం స్వచ్ఛంగా అప్పటికప్పుడు చేసుకొని నీట్గా తినచ్చు అనమాట. చూడండి నేను ఇక్కడ ముక్కలు కోస్తున్నాను. చూడండి ఎంత బాగా మెత్తగా స్పాంజ్ లాగా ఎలా తయారైందో, నీట్గా వచ్చింది కదా మనకు పన్నీరు. పర్ఫెక్ట్గా బయట మార్కెట్లో దొరికేటట్టే తయారైంది కదా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు కూడా మన ఛానల్లో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి పన్నీర్ ఎలా తయారు చేశారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్పే విధంగా. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.